నమస్తే. దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధి 23వ విడత నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. జూన్ 20న దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాలోకి నిధులను నేరుగా విడుదల చేయబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఖర్చుల కోసం రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఏటా ప్రతి రైతు కుటుంబానికి 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున మొత్తం 6,000 రూపాయలనైతే మాత్రం ఆర్థిక సాయాన్ని ప్రతి సంవత్సరం అందిస్తున్నది. ఈ క్రమంలోనే ఇప్పుడు అందించే 23వ విడత ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ డబ్బులు జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాకపోయినా కేవైసీ ప్రక్రియ పెండింగ్లో ఉన్న నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ కేవైసీ పూర్తి చేయని రైతులు వెంటనే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా సమీపంలోని మీ సేవ అలాగే సిఎస్సి కేంద్రాలకు వెళ్ళి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు అయితే మాత్రం సూచించారు. ఎందుకంటే కొంతకాలంగా ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది ఈ కేవైసీ తప్పనిసరి చేసుకోవాలి, తమ బ్యాంకులకు వెళ్ళి బ్యాంకు ఖాతా సరైన వివరాలు లేక ఇబ్బంది అవుతుంది, అలాగే పేర్లకు సంబంధించిన సాంకేతిక కారణాల వల్ల కూడా ఇటు ఈ పథకం విషయంలో మాత్రం చాలా అభ్యంతరాలు కూడా వచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి అయితే మాత్రం ప్రధానంగా ప్రకటన చేస్తుంది. వ్యవసాయ శాఖ అయితే మాత్రం ఈ కేవైసీ చేసుకోవాలి, మీ సేవకి వెళ్ళండి, అప్డేట్ చేసుకోండి, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి, పేర్లు కూడా చెక్ చేసుకోండి అంటూ కూడా చెప్తుంది. ఇదే సందర్భంలో ఈ కేవైసీ ఏ రైతులైతే చేసుకుంటారో వారికైతే మాత్రం ఈసారి కిసాన్ డబ్బులు పడుతున్నాయట, లేకపోతే మాత్రం మోడీ డబ్బులు ఈ విడతలో పడే అవకాశం అయితే లేదు. మరోవైపు శనివారం రోజు అంటే మరికొద్ది గంటల్లో జూన్ 20వ తారీఖున అయితే మాత్రం ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులందరూ కూడా 2,000 రూపాయల చొప్పున సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఆర్థిక పరమైన అన్ని కూడా ఏర్పాటు చేసుకుంది, ఇక ప్రకటన కూడా చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా రైతులకైతే మాత్రం ఈ లబ్ధి చేకూరబోతుంది. మరోవైపు ఎలా తెలుసుకోవాలి ఈ కేవైసీ ఎట్లా చేయాలనే దానిపైన మాత్రం ఇటు అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్నారు. మీ సేవ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి కూడా అక్కడ తెలుసుకోవచ్చు. అలాగే వెబ్సైట్లో పిఎం కిసాన్ అనే వెబ్సైట్లో ఓపెన్ చేసి కూడా కేవైసీ ఉన్నదా లేదా, ఏమేమి ఎక్కడెక్కడ ఉంది, ఏమేమి ప్రాబ్లం ఉందనే దానిపైన మాత్రం మొబైల్ నెంబర్ ద్వారా ఓపెన్ చేసుకుని కూడా తెలుసుకోవచ్చు అని కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ కూడా చెప్తుంది. ఇదే సందర్భంలో సకాలంలో ఈ కేవైసీ చేసుకోకపోతే మాత్రం అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశం లేదని కూడా చెప్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఒకవైపు రైతు భరోసా అందిస్తుంది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 23వ విడత సంబంధించిన ఈ యొక్క ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ పథకానికి చాలా పాపులారిటీ కూడా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తుందని కూడా చాలామంది దేశంలో ఉన్న రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే కొంతకాలంగా అయితే మాత్రం సకాలంలో డబ్బులు పడట్లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా అయితే మాత్రం ఈ కేవైసీ ప్రధాన కారణము. చాలామంది సాంకేతికంగా తప్పులున్నాయి. భూమి పట్టా మీద ఉన్న వివరాలు, ఆధార్ కార్డు మీద ఉన్న వివరాలకు, బ్యాంక్ అకౌంట్ మీద ఉన్న వివరాలకు కొంత మిస్ మ్యాచ్ అవుతుంది నేము. చాలామంది కూడా రెగ్యులర్గా అకౌంట్ యూజ్ చేయట్లేదు. రకరకాల కారణాల వల్ల కూడా ఈ యొక్క పథకంలో కొంత సంస్కరణలు తీసుకురావాలని కూడా కేంద్రం సూచించింది. ఇందులో భాగంగా ఇక తప్పనిసరిగా రైతులందరూ కూడా తమ పారదర్శకంగా తమ ఖాతాలు ఉండాలనే ఉద్దేశంతో మాత్రం ఈ కేవైసీ అయితే తీసుకొచ్చి ఇందులో భాగంగా ఈసారి అయితే మాత్రం తప్పనిసరిగా ఎవరికైతే ఉంటాయో వారి అకౌంట్లోనే డబ్బులు పడబోతున్నాయని కూడా చెప్తుంది. ఇలా మొత్తానికైతే మాత్రం 9 కోట్లకు పైగా రైతులకు దేశవ్యాప్తంగా మేలు జరగబోతుంది. ఈసారి ప్రతి ఏడాదిలో 3 సార్లు అయితే మాత్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 3 పంటల్లో భాగంగా 3 సార్లు పంట పెట్టుబడి సాయమో లేకపోతే రైతులకు కాస్త భరోసా అందించడానికి రైతులకైతే మాత్రం 2,000 రూపాయల చొప్పున ఒక విడతలో 2,000, ఇలా 3 విడతల్లో 2 మొత్తం కూడా ఏడాదికి 6,000 ఆర్థిక సాయాన్ని అయితే మాత్రం ఈ కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా అందిస్తుంది.
అయితే ఈసారి పశ్చిమ బెంగాల్లో జరిగే కార్యక్రమంలో భాగంగా హూగ్లీ జిల్లాలో అయితే మాత్రం ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నట్టయితే మాత్రం అధికారికంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులందరూ కూడా దేశవ్యాప్త రైతులందరూ కూడా ఒక రకంగా గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టుగా కనిపిస్తుంది. చూడాలి మరి ఈ కేవైసీ విషయంలో ఈసారి ఏమైనా సడలింపు ఏమైనా ఇస్తుందా? చాలామంది రైతులకైతే మాత్రం చదువుకోకపోవడం వల్ల సరైన సకాలంలో కూడా వాళ్ళ ఖాతా సంబంధించిన సమాచారం తెలియకపోవడం వల్ల ఈ కేవైసీ చాలామంది కూడా చేసుకోవట్లేదు. ఎందుకంటే ఎంత మెసేజ్లు వచ్చినా ఏమొచ్చినా చాలామందికి అవగాహన లేక మొబైల్ నెంబర్ లేక ఉన్నా కానీ సకాలంలో మెసేజ్ చూసుకోకపోవడం వల్ల కూడా చాలామంది అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇదే సందర్భంలో వ్యవసాయ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు, దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళండి, అలాగే దీన్ని మార్చుకోండి, ఈ కేవైసీ చేసుకోండి అని చెప్తున్నారు. చూడాలి ఏదేమైనప్పటికీ 3 విడతల్లో భాగంగా మొత్తానికి ఈ ఏడాదిలో అయితే మాత్రం ఈసారి అయితే మాత్రం ఇక వానాకాల పంటలో భాగంగా ఒక విడత డబ్బులు అయితే మాత్రం ఇక దేశవ్యాప్తంగా అందించడానికి కేంద్రం ప్లాన్ చేస్తుంది. దీంతో ఇక అందరినీ కూడా ఒక రకంగా రైతులందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ కేవైసీ సంబంధించిన ఒక సమస్యకు దీనికి కేంద్రం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో మరోవైపు పంట పెట్టుబడి సాయంలో భాగంగా కేంద్రం అయితే మాత్రం ఇక కిసాన్ సమ్మాన్ యోజన సంబంధించిన పథకాన్ని ఈసారి మరో విడుదలలో భాగంగా అందించడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. మరికొద్ది గంటల్లో అంటే జూన్ 20వ తారీఖున పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క విడుదల సంబంధించిన ప్రోగ్రాం అయితే మాత్రం ప్రారంభించబోతున్నారు. దాంతో ఇక రైతుల ఖాతాలోకి 2000 రూపాయల ఆర్థిక సాయం అయితే మాత్రం ఇక కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది.